విజయవాడలో వరద సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ ఆయన అధికారులు మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద సహాయక చర్యలు బుడమేరు పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. విజయవాడలో వరద సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ ఆయన అధికారులు మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద సహాయక చర్యలు బుడమేరు పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. నవీన్, 6వ రోజు వరద సహాయక చర్యలపై మంత్రులు అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుధ్య పనులను ముఖ్యమంత్రికి అధికారులంతా వివరించారు. ఫైర్ ఇంజన్లతో రోడ్లు, కాలనీలు, ఇళ్లు క్లీనింగ్ మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చివేత పనులు కూడా ప్రోగ్రెస్ ఎలా ఉంది అనేది ఆ స్పాట్ లో ఉన్న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని అధికార యంత్రాంగాన్ని అడిగి తెలుసుకున్నారు. గండ్లు పూడ్చివేత కార్యక్రమంలో రంగంలోకి దిగిన ఇండియన్ ఆర్మీకి చెందిన ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ విభాగం ఇప్పటికే రంగంలోకి దిగింది. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి ఇప్పటికే 2 గంటలు అధికారులు పూర్తి చేశారు. అయితే అత్యంత క్లిష్టంగా ఉన్న 3వ గంట పూడ్చివేత పనులకు ఆర్మీ అధికారుల సహకారంతో ప్రభుత్వం వేగవంతం చేస్తుంది అని అధికారులు వివరించారు. అన్ని విభాగాల సమన్వయంతో 3వ గంట కూడా పూడ్చివేత పనులు త్వరగా ఈ రోజు సాయంత్రానికి పూర్తి చేయాలని చెప్పి చంద్రబాబు ఆదేశించారు. విద్యుత్ సరఫరాతో పాటు టెలిఫోన్ సిగ్నల్స్ పునరుద్ధరణ, ట్యాంకర్లతో సాగునీటి సరఫరా వివరాలను కూడా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. నిత్యావసరాలతో కూడిన 6 వస్తువుల పంపిణీ పైన కూడా సమీక్ష ముఖ్యమంత్రి రివ్యూ చేశారు. ఇప్పటికే ప్యాకింగ్ పూర్తి చేసి సరఫరాకు సిద్ధం చేశామని అధికారులు వివరించారు. వాహనాలు, ఇళ్లలో ఎలక్ట్రానిక్ వస్తువులు విభజన నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి టెక్నీషియన్లు పిలిపించాలి అని కూడా, ఈ స్కిల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించాలి అని కూడా సీఎం ఆదేశించారు. అవసరమైతే కొంత పారితోషికం ఇచ్చైనా మెకానికల్ను, టెక్నీషియన్లను ఇతర ప్రాంతాల నుంచి తీసుకురావాలి అని కూడా సీఎం అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి ఇండస్ట్రీ సెక్రటరీతో పాటు ఐటీఐ అధికారులను కూడా పిలిపించి వెంటనే మాట్లాడాలి అని చెప్పి, ఎందుకంటే దాదాపుగా 1,20,000 కుటుంబాలు ఉన్నాయి కాబట్టి అన్నిళ్లలో కూడా ఎలక్ట్రానిక్ గూడ్స్, అదే విధంగా ఇతర పరికరాలు ఉంటాయి కాబట్టి వీటన్నిటినీ కూడా వెంటనే చేయాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. నవీన్.